వనపర్తి జిల్లా కిల్లాగనపూర్ మండలానికి చెందినటువంటి సల్కరాపూర్ గ్రామంలో ఘోర సంఘటన చోటు చేసుకుంది. దేవరకద్ర మండలం డోకూరు గ్రామానికి చెందినటువంటి నర్సింహులు గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ 19 ఎకరాలకు సంబంధించిన మామిడి తోటను లీజుకి తీసుకొని తన కుటుంబంతో జీవనం కొనసాగిస్తూ ఒక్కసారిగా తన యొక్క అప్పులు ఎక్కువ కావడంతో కూడా అప్పుల బాధ భరించలేక సెల్ఫ్ వీడియో తీసుకుంటూ మాట్లాడుతూ తన యొక్క అప్పుల బాధలని చనిపోతున్నట్టు తన భార్య, 2 పిల్లలు కూడా బలవన్మరణానికి పాల్పడినటువంటి ఘటనతో ఒక్కసారిగా 2 మండలాలతోటి విషాదాత్యాలు అలుముకున్నాయి. ప్రస్తుతం మనం ఈ యొక్క ప్రదేశం దగ్గర ఉన్నాము. ఈ సంపుకు సంబంధించినటువంటి ప్రదేశం మామిడి తోట దగ్గర ఉన్నాం. ప్రస్తుతం మనతో అందుబాటులో డిఎస్పీ గిరిబాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడే మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ ఘటన పైన ఎట్లా చూస్తారు? వాళ్ళ యొక్క బలవన్మరణము ఏంటి, అసలు కారణాలు ఎలా ఉంటాయి? ఇది నిజంగా చాలా దురదృష్టకర సంఘటన. ఈరోజు మార్నింగ్ మాకు తెలిసింది. నరసింహ అనే వ్యక్తి ఇక్కడ ఒక 4-5 సంవత్సరాల నుంచి లీజుకి తీసుకొని మామిడి తోటలు తీసుకుంటాడు. ఈయన ఇదే కాకుండా ఇంకా మిగతా షాద్నగర్, నార్బాపేట, మిగతా మండలాలు మొత్తం కలిసి 150 నుంచి 200 ఎకరాలు లీజుకి తీసుకొని చేస్తున్న మనిషి. ఆ క్రమంలో ఈయనకు అప్పులైనాయి. ఆ అప్పుల మీద కూడా గత సంవత్సరం నుంచి కూడా కోర్టులో కేసులు వేసుకున్నారు. అప్పుల వాళ్ళు ఇచ్చిన వాళ్ళు, ఈయన కూడా వాళ్ళ మీద కేసు వేసిండు, నడుస్తున్నాయి. అదే క్రమంలో ఈయన హెల్త్ సమస్యలు కూడా సయాటిక్ ఆపరేషన్ ద్వారా కూడా ఆర్థికంగా బాగా ఇబ్బంది పడింది. ఇలా భార్య కూడా హెల్త్ సమస్యల వల్ల కూడా ఆర్థిక సమస్యలు ఎక్కువైపోయినాయి, అప్పులైనాయి బాగా. ఈ అప్పుల బాధ తట్టుకోలేకనే తన భార్యని, 2 పిల్లల్ని చంపేసి నీళ్ళ తొట్టి సంపులో, ఈ వాటర్ సంపులో చంపేసి తను ఇంటికి ఊరేసుకొని చనిపోయడం తెలుస్తుంది. కాబట్టి దీని మీద ఇంకా ఎంక్వైరీ నడుస్తుంది. అప్పుల బాధ వల్ల అయిందా, లేకపోతే మరి వేరే ఇతర కారణాల వల్ల ఇతను ఇంత నిర్ణయం తీసుకొని తన 2 పిల్లల్ని, భార్యని చంపేసి తను సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చిందని ఇన్వెస్టిగేషన్లో ఫైనల్ అవుతుంది. ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైనా అప్పు గురించి మిమ్మల్ని ఒత్తిడి పెడితే, అప్పు ఉన్న వాళ్ళు ఎవరైనా ఒత్తిడి పెడితే పోలీస్ స్టేషన్ కానీ పోలీసులకు కానీ అప్రోచ్ కండి, పోలీసుల్ని సంప్రదించండి. తప్పకుండా మీకు చట్ట ప్రకారం న్యాయం చేస్తారు. అనవసరమైన ఆవేశానికి లోనైపోయి, బాధకేదో లోనైపోయి ఇటువంటి క్షణికావేశ నిర్ణయాల వల్ల పిల్లలు, ఎంతో భవిష్యత్తున్న పిల్లల జీవితం బుగ్గిపాలు అవుతుంది. కాబట్టి అందరినీ కోరుకునేది ఒకటే, మీకు ఏదైనా ఇబ్బంది వస్తే పోలీసు సంప్రదించండి. తప్పకుండా చట్టం లోపల మీకు సహకరిస్తారని తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రధానంగా ఇక్కడ ఈ యొక్క ఘటనలో తల్లిదండ్రులు, తండ్రి నరసింహులు ఆ పాపకి కాళ్ళు కట్టి దాంట్లో పడేయడం అనేది చాలా విషాదకరమైన ఘటన. ఇలాంటి తల్లిదండ్రులు ఇట్లా నిర్ణయం తీసుకోవడం పట్ల ఎట్లా చూస్తారు? ఇది అదే చెప్తున్నాను కదా, అతని క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం. అతనికి అప్పులు ఎవరైనా అడిగితే అతను ఫేస్ చేయొచ్చు. అతని గతంలో కొత్తగా ఈ రోజేం కాదు, 2 సంవత్సరాల నుంచి ఈ అప్పుల విషయాలల్లో ఊరోళ్ళతోటి, ఆ చుట్టుపక్కల బంధువులతోటి నడుస్తూనే ఉంది. అతను కోర్టుకు పోయారు, మిగతా వేరే అదే మైబూనర్లో పోలీస్ స్టేషన్ కూడా పోయారు, అందరూ. ఇది నడుస్తూనే ఉంది. కాకపోతే అతను ఇటువంటి నిర్ణయం తీసుకోవడం అనేది బాధాకరంగా ఉంది. ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు చుట్టాలకు కానీ, లేకపోతే ఎవరికైనా చెప్పుకోవచ్చు, లేదా పెద్దలకు చెప్పుకోవచ్చు, లేదా పోలీసుకి మీరు సమాచారం ఇస్తే వాళ్ళు కూడా వచ్చి సాల్వ్ చేస్తారు. కాబట్టి ఇటువంటి ఏస్టీ సెషన్ తీసుకోవద్దు. ముఖ్యంగా పిల్లల ప్రాణాలు తీయొద్దని తల్లిదండ్రులు కోరుకుంటున్నాం. ఈ ఘటన ఎన్ని గంటలకు జరిగింది, ఎప్పుడు గుర్తించాలి? 1:30 తర్వాత, 1:20 తర్వాత ఈ సంఘటన జరిగింది. ఎందుకంటే 1:20కి ఆయన ఫోన్ చేసి వాళ్ళ బావమరిదికి చెప్పిండు ఈ సంఘటన అంతా. ఇట్లా వాళ్ళని చంపేసినా, నేను చచ్చిపోతున్నాను చెప్పిండు. కాబట్టి ఆ తర్వాత నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. కాబట్టి 1:30 జరిగిందని చెప్తున్నాను. ప్రశాంతంగా ఆలోచన చేస్తే తప్ప ఈ యొక్క పరిష్కారాలు దొరకనేటువంటి ప్రదేశంలో కూడా ఇట్లా బలవన్మరణ పాల్పడడం కూడా చాలా విషాద ఘటన అని చెప్పేసి కూడా అటు కుటుంబాల్లో కూడా విషాదాలు అలుముకునే దీనిపైన కూడా పూర్తిగా విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు కూడా నరసింహకు సంబంధించినటువంటి కుటుంబంలో భార్య, ఇదో కొడుకు, ఒక కూతురు ఉండడంతో చిన్న పిల్లలు కూడా ఆ సంపు గుంతలో పడేయడము, చనిపోవడం అనేది కూడా చాలా విషాదాలు అలుముకున్నటువంటి పరిస్థితి. తన కుటుంబానికి చెందినటువంటి సభ్యులు కూడా కొంతమంది ఉన్నారు. అసలు వాళ్ళని కూడా అడిగేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. అసలు ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది, ఎందుకు ఇలాంటి బలవన్మరణానికి పాల్పడినటువంటి పరిస్థితి కనపడుతుంది. తన కుటుంబానికి, నరసింహ కుటుంబానికి చెందినటువంటి కుటుంబ సభ్యులు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు నరసింహ అలా బలవన్మరణానికి పాల్పడడానికి అసలు ఏం జరిగింది, గతంలో ఎన్ని అప్పులు ఏమైనా జరిగినాయా, ఇట్లాంటివి ఏమైనా ఏం జరిగింది? అప్పులవే సార్, అప్పుల బాధకి మొత్తం భార్య పిల్లలు అందరినీ చంపేసి వాడు వాళ్ళ టార్చర్ భరించలాగానే మన డోకూరు పోతే కూడా అనరాని మాట్లాడినారు అంటున్నారు. అయితే మనమైతే వినలేదు. వాడు చెప్పిండు మాకు, ఇట్లా అంటున్నారు బావా, నేనైతే పోతానంటే, అరే ఎటు పోయినా కూడా ఏముంటుందిరా, నేను కావాలంటే చూసుకున్నాం, ఉండు, పిల్లలు మాత్రం పెట్టి కూడా అన్నాం. అయితే వాడు ఏం మా మాట వినకుండా, ఎవరి మాట వినకుండా రాత్రి 12:54 నిమిషాలకేమో ఫోన్ చేసి ఇట్లా అందరూ చంపేసి చచ్చిపోయినారు, ఇంకా నేను కూడా ఊరుకొని చచ్చిపోతున్నా అని చెప్పి కాల్ కట్ చేసేసి ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయలే. అప్పటి నుంచి మేము 1 గంట తర్వాత 2 గంటలకు బయలుదేరేస్తే ఇక్కడికి వచ్చేలోపు 6 గంటలకు వచ్చినాం. వాతావరణం, రోడ్డు కనిపిస్తలేదు. వచ్చి చూసేసరికి
ముగ్గురు పిల్లలు సంపులో ఉన్నారు. అంటే ఎన్ని రోజుల నుంచి ఇక్కడికి నరసింహ కుటుంబంతో ఇక్కడ ఈ మామిడి తోటని లీజుకి తీసుకొని ఉన్నాడు? 4 సంవత్సరాలు ఉంటున్నాడు. 4 సంవత్సరాలుగా ఉన్నాడు. అయితే ఆరోగ్యపరంగా కూడా మనకి ఆపరేషన్ అయింది, కాలుకి రాడు ఉంది, ఒకసారి యాక్సిడెంట్ అయింది, దాని అప్పులే 25 lakhs దాకా దాన్ని బలబాగానే అయినాయి. అది పెట్టుకోవడం వల్ల తోటలు చూసుకోవడం వల్ల ఇవి పోవడం అయిపోవడం సంవత్సరానికి కనీసం ఒక 25 లక్షలు అట్లా లాస్ అవుతుంది. 4 ఏళ్ళకి 1 కోటి రూపాయలు అయింది. అది ఆ 1 కోటి రూపాయలకు వడ్డీ గంటూ దాటిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన వాళ్ళు కూడా వచ్చిండ్రు, వాళ్ళందరూ ఇంటికి వచ్చి అడిగిండ్రు. పోయినసారి కేసు కూడా అయింది, ఆ కేసు కూడా నడుస్తుంది ఇంకా. అది అందరు వాడు అవి తీసుకున్న లాయర్ పెట్టుకున్నాడు. పూర్వ పెద్ద మనుషులు ఉన్నారే, ఈరోజు కాకుండా వచ్చారు కడతాము, ఏదో ఇప్పుడు మీరు కేసు పెట్టినంత మాత్రం పైసలు అయితే కట్టాడు కదా, అంత లేవు కదా అని అందరు పెద్ద మంది చెప్తే సరే అని మన ఊరు పోయారు. ఊరు పోతే మళ్ళీ ఇంటికి దగ్గరకు వచ్చి కూడా వాళ్ళు అనాలని మాట్లాడినారంట. అది మనోవేదన చెంది వాడు ఈ పని చేసుకున్నాడు. అంటే కేవలం ఈ వ్యవసాయము, ఈ మామిడి తోట లీజు తీసుకోవడం అప్పు పెరిగితే ఇంకా బయట బ్యాంకుల లోన్లు ప్రైవేట్గా ఇంకా వేరే వ్యక్తులు వాళ్ళు కూడా హోమ్ లోన్ ఉందంటే వాళ్ళు కూడా సత్తేస్తున్నారంట. వీడియోలో పెట్టినాడు వాళ్ళు. హోమ్ లోన్ వాళ్ళు దయచేసి మీరు కూడా ఎవరికైనా హోమ్ లోన్ ఇస్తే కూడా ఇట్లా టార్చర్ పెట్టకండి, అప్పులు ఇచ్చే వాళ్ళు కూడా మాకు ఇచ్చిన వాళ్ళకి టైం ఏంటి అన్నీ చెప్పినాడు వాడు. మేము కడతామన్నాం తప్ప కట్టమని లేదు కదా, మీ సొమ్ము మీకు ఇచ్చేస్తామంటే కూడా మీరు టార్చర్ పెడుతున్నారు అని మాట్లాడుతున్నారు సార్ అని చెప్పి వీడియోలో పెట్టిండాడు. అంటే సుమారుగా ఆ నరసింహకు ఎంత అప్పు ఉండొచ్చు? దాదాపు అంటే ఒక 80-70 లక్షలు ఉండొచ్చు. దీన్ని వడ్డీ గంటలు లెక్కేస్తే 1 కోటి చిల్లర అని అంటున్నారు. అంటే తీసుకున్న వాళ్ళు అంటున్నారు మొత్తం అన్ని లెక్కేస్తే. వాళ్ళు ఎంత చెప్పేది కూడా కాదని మనకి తెలియదు, మేము కూడా చూడలేదు. ఈ ప్రకారంగా వాడు అన్నీ చెప్పి బలస్మరానికి మనం కుటుంబ సభ్యులకి మీకు మంచిగా మాట్లాడండి. వారం రోజులు మాకు నాతో 3 సంవత్సరాలు మాడకుండా వారం నుంచి మంచిగా పడి భవాని మంచిగా ఉండు, నీ ఆరోగ్యం బాగాలేదు చూసుకో, మంచిగా ఉండండి భవాని అయితే పోతా అంటే ఎటు పోతారో తిక్కోవడం అటు ఇటు పోకు, ఏడన్నా ఉండు, లేదంటే ఊర్లో వచ్చి మాట్లాడే అందరూ పెద్ద మనుషులు ఉంటారు. 10 మంది కాకుండా 100 మంది కాకుండా 10 మంది అని చెప్తారు కదా, సరే పట్టు వాడు చెడిపోయింది అది చేద్దామని చెప్తారు. అట్లెందుకు అనుకుంటున్నావు అని కూడా అన్నాం. లేదు బాబా నేను ఉండను బతకను అన్నాడు. వారం తర్వాత మళ్ళీ మంచిగా అయిండు. మంచిగా సడన్లీ ఇట్లా చేసుకున్నాడు. అంటే చివరిగా మీతో ఫోన్లో మాట్లాడేటప్పుడు ఏం చెప్పాడు మీకు? ఈ విషయం అయితే ఇది అప్పుల విషయం ఏం లేదు, ఇంకా బాగుండు బావా చేసుకోండి అయిపోయినా, అందరూ మేము కూడా వ్యాపారం చేస్తాము. ఆ తోటల గురించి కూడా అడిగిండు, అయిపోయినా బావ అంటే ఇంకా కొన్ని ఉన్నారా తెంపాలా అని చెప్పినాం. ఇదే విషయం 3 రోజుల కింద మాట్లాడండి, తర్వాత కాల్ చేయలేదు. ఇంకా మాకు రాత్రి కాల్ చేసి ఈ విషయం చెప్పి ఇది చేసిండు. ఇది ఆ నరసింహ కుటుంబానికి చెందినటువంటి సభ్యుడు చెప్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా అప్పులు, అటు తను మామిడి తోటలు గత కొన్ని సంవత్సరాలుగా మామిడి తోటలు పట్టుకుంటూ తన ద్వారా కుటుంబ జీవనం గడుపుతున్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా అప్పులు భరించలేకపోయినా, అటు మరోవైపు కూడా బ్యాంకులో లోన్లు తీసుకోవడం, మరోవైపు ప్రైవేటు గ్రామానికి చెందినటువంటి వ్యక్తులతో కూడా అప్పులు ఎక్కువ తీసుకోవడం, సుమారుగా 70 నుంచి 80 లక్షలు తీసుకోవడం, దానికి మిత్తి కలుపుకుంటే 1 కోటి రూపాయలకు పైగానే ఉంటుందని చెప్తున్నాడు. ఒక్కసారిగా చివరిగా తన యొక్క కుటుంబ సభ్యుడికి ఫోన్ చేసి ఇలా నేను బలవన్మరణకు పాల్పడుతున్నానని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ఈ యొక్క ఘటనతోటి అటు 2 జిల్లా వ్యాప్తంగా కూడా 2 మండలాల్లో భూత్పూర్, అటు కిలాగనపురం మండలంలో విషాద ఛాయలు అనుకున్నాయి. ఇలాంటి పరిస్థితి ఏ కుటుంబానికి రావద్దని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, వనపర్తి జిల్లా.